అయితే వేసాను. ఇంక చూడండి టేస్ట్ మాంసం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మహాలక్ష్మి సర్దారా. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మష్రూమ్ కర్రీ చూస్తున్నారు కదా. ఇంకా వండేసుకుందాం. అయితే మష్రూమ్ అయితే రెడీగా నేనైతే తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మష్రూమ్ అన్నీ కూడా వాటర్లో వేసేసాను. చూస్తున్నారు కదా, శుభ్రంగా మట్టి ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ అయితే అన్నీ కూడా కడిగేసి శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంకెలా చేయాలో తయారు చేయాలి చూసేస్తాను. చాలా ఈజీగా ఓన్లీ మష్రూమ్, ఉల్లికాడలు, టమాటీలు కూడా వేయం ఫ్రెండ్స్. చాలా ఈజీగా మాంసం కూరలా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయాలి ఖచ్చితంగా. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో ఫుల్గా చూడండి, మీకైతే అర్థమైపోతుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మష్రూమ్ అంతా కూడా ముక్కలుగా అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. అలానే మరీ చిన్న పీసులుగా కట్ చేసుకున్న బాగోదు. ఒక చిన్న మీడియం రూపంలో కట్ చేసుకోండి. అలాగే ఇంకా చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు, ఇంకా ఉల్లికాడలు, ఉల్లిపాయలు ఒక 2, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకైతే ఇక్కడ చూస్తున్నారు కదా మష్రూమ్ అన్నీ కూడా ఈ విధంగా పీసెస్ కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను. ఇంకైతే బాండి పెట్టుకొని అందులో అయితే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఉంటేనే ఈ కూరకైతే చాలా బాగుంటుంది. ఇంకా అందులో చూస్తున్నారు కదా, ఆవాలు అయితే వేసుకున్నాను, జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇంకా కొంచెం బాగా కలుపుకొని దీంట్లోనే ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా బాగా కలుపుకొని ఇంకా అందులోనే చూడండి ఫ్రెండ్స్, ఇంకా కరివేపాకు వేస్తే కూడా చాలా బాగుంటుంది స్మెల్. నేను అందుకని కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. చిటపటలాడుతూ చాలా రుచిగా బాగుంటుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు ఇందులో ఇవ్వాల్సినవి. చాలా సింపుల్, ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. అది మాంసం కూర తిన్నట్టే ఉంటుంది. ఇంకైతే ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాము. ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఇంకా ఉల్లికాడలు కూడా ఉన్నాయి కదా, ఉల్లికాడలు కూడా వేసుకుంటాము. ప్రస్తుతానికైతే చూస్తున్నారు కదా, అది వేగిన తర్వాత ఉల్లికాడలు అయితే వేసేసుకున్నాను. ఉల్లికాడలు కూడా బాగా ఫ్రై అయిన వరకు వేపుకొని చూసారు కదా, ఆయిల్లోనైతే మొత్తం కూడా వేపించుకొని కొంచెం దానికి సాల్ట్ అనేది వేసుకుంటే ఇంకొంచెం బాగా ఉడుకుతుంది అనమాట. కొంచెం తగినంత సాల్ట్ అయితే నేను కొంచెం వేసుకున్నాను. ఇంకా అంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కలుపుకొని ఇంకొంచెంసేపు అయితే మూత పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేటప్పటికి ఈ మాత్రంగా ఉడికింది. ఇప్పుడు ఉడికింది కాబట్టి ఇందులో మనము ఏదైతే మష్రూమ్ కట్ చేసుకున్నామో ఆ మష్రూమ్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అవన్నీ కూడా మష్రూమ్ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాను. ఆ వాటరే దానికి సరిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం కూడా వాటర్ దిగిపోతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇంకా మొత్తం కూడా మష్రూమ్ అన్నీ వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కూడా వేసేసుకున్నాను. కట్ చేసిన ముక్కలన్నీ కూడా అన్నీ వేసేసుకొని ఇంకా బాగా కూడా కలబెట్టుకోవాలి. కింద నుంచి పైకి అయితే శుభ్రంగా అంతా కలుపుకొని ఒక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత అయితే కొంత వాటర్ అంతా దిగిపోయి ఉంటుంది. చూసారు కదా, వాటర్ దిగింది. వాటర్ అయితే నేను వేరేగా ఏమీ వేయలేదు. ఇంక ఇందులో మనకు కావాల్సింది కొంచెం ఉడికింది కాబట్టి కొంచెం కారం అయితే వేసుకుందాము. చూస్తున్నారు కదా, 1 స్పూన్ కారం అయితే వేసాను. అలాగే పసుపు కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇంకా అలాగే చూస్తాను ఫ్రెండ్స్, ఇంకైతే ఇంకొంచెం గరం మసాలా, ఏదైనా గరం మసాలా కొంచెం వేసుకున్నాను. అలాగే మొత్తం కూడా కలిపెట్టుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం కూడా కలిపేసుకొని ఇంకేంటి వేయలేదు ఫ్రెండ్స్. చాలా ఈజీ, సింపుల్. అయితే బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసేటప్పుడు చూసారు కదా, నూనె అయితే తేలిపోయి ఉన్నది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేసాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లాస్ట్లో వేస్తే రుచి అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ అనేది పైకి తేలిపోయింది కాబట్టి కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ట్రై చేయాలి. మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ మష్రూమ్ కర్రీ. ఇప్పుడు నేను తినైతే చెప్పేస్తాను ఎలా ఉందనేది. రుచి అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్. చూసారు కదా, ఇందులో టమాటీ కూడా నేను వేయలేదు. ఓన్లీ ఉల్లికాడలు, ఉల్లిపాయలు, ఇంకా మష్రూమ్ అయితే వేసాను. ఇంకా చూడండి టేస్ట్. మాంసం కూర తిన్నట్టు ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది అసలు. పుట్టుకొక్క కూర, మష్రూమ్ కర్రీ సూపర్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఎవరు చేసి ఉండరు. చాలా కొత్తగా నేను చేశాను కదా, ఏమీ వేయలేదు ఇందులో. అలానే ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు. చాలా సింపుల్, సూపర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో కామెంట్ తెలపండి ఎలా ఉందని కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోపోయిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నేనైతే తింటుంటాను. బాయ్.